పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ఎన్నికగా మారిపోయింది. ఈ జెడ్పీటీసీ స్థానానికి ఏకంగా 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అసలు ఇది జెడ్పీటీసీ ఎన్నికనా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానానికి జరుగుతున్న ఎన్నికనా అన్నట్లుగా మారిపోయింది. టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున గొడవలు పడుతున్నాయి, కార్లని ధ్వంసం చేసుకుంటున్నాయి, కార్యకర్తలకు గాయాలవుతున్నాయి, చివరికి ప్రాణాల మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ గా మారింది ఈ ఎన్నిక. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బీటెక్ రవి భార్య పోటీలో నిలబడుతుంది. ఇక అభ్యర్థి బీటెక్ రవి భార్య కాదు, డైరెక్ట్ చంద్రబాబు అని వైసీపీ నేతలు అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు టీడీపీ వర్గాలు కూడా ఇక్కడ నిలబడుతున్న వైసీపీ అభ్యర్థి కాదు, జగన్ నిలబడమే. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ కూడా కోల్పోయి చావు దెబ్బ తినడం ఖాయం వైసీపీ అని టీడీపీ వర్గాలు ఇప్పటి నుంచే గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు మిగిలిన 9 మంది కూడా ఈ ఎన్నికలో తమ ప్రభావాన్ని చూపెడతాము, వీళ్ళిద్దరు గెలవకుండా చేస్తాము అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. సో మొత్తానికి ఈ జెడ్పీటీసీ ఎన్నిక పులివెందుల్లో తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఇందులో ఎవరు గెలుస్తారు? ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నది, ఖచ్చితంగా గెలుస్తామని జగన్ చెప్తున్నారు. లేదు జగన్ అనే క్రిమినల్ ఇక ఈ రాజకీయాల్లో ఉండకూడదు అంటే ఈ జెడ్పీటీసీ ఖచ్చితంగా మేమే గెలుస్తాము అని టీడీపీ చెప్తున్నది. మరి జగన్ వర్సెస్ చంద్రబాబుగా మారిన ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది తేల్చాల్సింది పులివెందుల ప్రజలు ఇప్పటి వరకు జగన్ కే పట్టం కట్టారు, జగన్ కుటుంబానికి మద్దతు పలికారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ తీవ్ర పరాభవం జరిగింది. సో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ప్రజలు ఎటువైపు అని తేల్చుకోవాల్సి ఉన్నది. వాళ్ళకు అభివృద్ధి కావాలన్నా జగన్ కావాలన్నా అని తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ చెప్తుంది. మరి వాళ్ళు ఎటువైపు ఉన్నారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.